జన్మీ టీవీ. బంగారు గొడ్డలి. అనగనగా ఒక గ్రామంలో రామయ్య, సోమయ్య అనే ఇద్దరు వడ్రంగులు ఉన్నారు. ఒకరోజు కట్టెలు కొట్టుకోవడానికి రామయ్య అడవికి వెళ్ళాడు. అడవిలో ఒక నది పక్కన ఉన్న చెట్టు మీద కూర్చొని గొడ్డలితో కట్టెలు కొడుతుండగా పొరపాటున చేయి జారి గొడ్డలి నీళ్ళల్లో పడిపోయింది. పాపం, ఆ గొడ్డలి పోవడంతో చాలా బాధపడ్డాడు. అప్పుడొక విచిత్రం జరిగింది. ఆ నదిలో ఒక దేవత ఉంది. ఆ దేవతకి రామయ్య మీద జాలి కలిగింది. దేవత రామయ్య ఎదుట ప్రత్యక్షమైంది. దేవతను చూసి రామయ్య ఎంతో ఆశ్చర్యపోయాడు. ఆ దేవత రామయ్యతో, "నువ్వు బాధపడకు, పోయిన గొడ్డలిని నేను తెచ్చిస్తాను" అని అనింది. దేవత నదిలోకి వెళ్ళి ఒక బంగారు గొడ్డలిని తీసుకొచ్చింది. "ఇదేనా నీ గొడ్డలి?" అని అడిగింది. రామయ్య నిజాయితీగా, "అది నాది కాదు" అని అన్నాడు. దేవత మళ్ళీ నీళ్ళల్లోకి వెళ్ళి ఒక వెండి గొడ్డలిని తెచ్చింది. రామయ్య, "ఇది నీదా?" అని అడిగింది. "అది కూడా నాది కాదు" అని చెప్పాడు. దేవత మళ్ళీ వెళ్ళి రామయ్య ఇనుప గొడ్డలిని తెచ్చింది. రామయ్య వెంటనే, "అవును, ఇది నా గొడ్డలి" అని సంతోషంగా చెప్పాడు. దేవత రామయ్య యొక్క నిజాయితీని చాలా మెచ్చుకుంది. మిగిలిన 2 గొడ్డళ్ళు కూడా రామయ్యకి బహుమానంగా ఇచ్చింది. రామయ్య నుంచి ఈ కథ అంతా సోమయ్య తెలుసుకున్నాడు. తను కూడా అలాగే విలువైన బంగారు గొడ్డలి, వెండి గొడ్డలి సంపాదించాలని ఆశపడ్డాడు. అడవికి వెళ్ళి రామయ్య ఎక్కిన చెట్టే ఎక్కాడు. కావాలని గొడ్డలిని నదిలో పడేశాడు. పెద్దగా ఏడుస్తున్నట్టు నటించాడు. అది చూసి నదిలోని దేవత ప్రత్యక్షమైంది. రామయ్యకి ఇచ్చినట్లుగానే ముందు బంగారు గొడ్డలిని తెచ్చింది. అది చూడగానే సోమయ్య ఆనందంగా, "అవును, అది నాదే" అని చెప్పాడు. అయినా దేవత సోమయ్యని పరీక్షించడానికి మళ్ళీ వెళ్ళి వెండి గొడ్డలిని కూడా తీసుకొచ్చింది. సోమయ్య అత్యాశతో, "అది నాదే" అని అన్నాడు. చివరికి అసలు గొడ్డలిని తీసుకొని వస్తే దాన్ని చూసి, "అబ్బే, అది నాది కాదు" అని అన్నాడు. దానితో కోపం వచ్చిన దేవత అన్ని గొడ్డలని మాయం చేసింది. తాను కూడా మాయమైపోయింది. తన దురాశ వల్ల ఉన్న గొడ్డలిని కూడా పోగొట్టుకొని సోమయ్య దుఃఖంతో ఇంటికి వెళ్ళాడు. దీని నీతి ఏంటంటే, అత్యాశకి పోతే అసలుకే మోసం వస్తుంది.